హాయ్ ఫ్రెండ్స్, మోంతా తుఫాన్ వస్తుంది అంటున్నారు. మరి నిన్న సెలవు, ఈరోజు సెలవే. కృష్ణా జిల్లా కలెక్టర్ 3 days హాలిడేస్ అని ప్రకటించేసారు. మా స్కూల్ సార్ కూడా, ప్రిన్సిపల్ సార్ కూడా చక్కగా మంచిగా సెలవు ప్రకటించేశారు. మాకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఎంజాయ్మెంట్లోనే ఈ వర్షానికి మరి తినాలి కదా ఫుడ్డు. ఈ చల్లదనానికి కూరలు అయితే నచ్చట్లేదు. అందుకని ఏం చేశానంటే నలగారం చేసుకుందామని ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి చక్కగా వేపేసుకొని చక్కగా రోట్లో వేసి దంచుకుంటా చూస్తున్నాను. కానీ రోట్లో దంచుకున్నవి ఏమో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు మిక్సీలో ఆడించినవి అంత టేస్టీగా ఉండవు, కానీ రోట్లో దంచినవి తిన్నవి మాత్రమే చాలా టేస్ట్గా ఉంటాయి. ఏంటో మరి ఆ రోటికి అంత టేస్ట్ వచ్చింది. ఈ వర్షంలో నలగారం వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, ఎమ్మగా ఉంటుంది. ఆ నలగారంలో కాస్త ఎండు ముక్కలు వేస్తున్నాను, ఎండు కొబ్బరి ముక్కలు దంచి చేతులు మాత్రం పడిపోయింది ఫ్రెండ్స్. ఇది దంచడం అనేది అలవాటు పోయింది మనకి, ప్రతిదీ మిక్సీలో పెట్టించుకుంటున్నాం కదా. కానీ నలగారం అనేది రోట్లో దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చక్కగా రోట్లో దంచుకొని తింటే ఉంటుంది. దంచుంటేనే కమ్మటి వాసన వస్తుంది, నలగారం వాసన. నేనైతే ఈ కూర వండలేదు, ఈరోజు ఇదే. మాకు మా వారికి నాకు క్యారేజీలో కూడా ఇదే కట్టేసాను. ఆయనకి నలగారం కట్టేసి నెయ్యి పోసి పెట్టేశాను. చక్కగా తినేస్తారు ఆయన కూడా. నెయ్యి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి నేను కూడా ఇక నలగారం వేసేసుకొని భోజనం చేసేస్తాను నేను కూడా. కానీ నలగారంలోకి ఎల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకోవాలి నలగారంలోకి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దంచిన తర్వాత ఫ్రెండ్స్ ఆ రోట్లో విడివిడి అన్నం వేసుకొని చక్కగా తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రోటికి కాస్త ఉన్న కారపొడి అన్నానికి అంటుకొని చక్కగా కలిపేసుకొని ముద్దలు చేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను అలానే చేశాను ఇవాళ. అదంతా తీసేసిన తర్వాత రోట్లో ఉండదంతా కారం అంతా తీసేసి కాస్త వేడివేడి అన్నం వేసేసి వంటలు చేసుకుని చక్కగా తిన్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ వర్షం మాత్రం చాలా చల్లగా ఉంది. ఆ చల్లటి వాతావరణానికి, నల్లగారానికి భలే ఎంజాయ్గా ఉంది నాకు మాత్రం. మరి మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మరి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వర్షంలో. మరి తీరానికి వస్తుంది అంటున్నారు. మోంతా తుఫాన్ ఇడిపోద్దు. మరి అది కళింగపట్నం అంటున్నారు, మచిలీపట్నం అంటున్నారు, కాకినాడ అంటున్నారు, ఇప్పుడేమి యానం అంటున్నారు. మరి అది ఆ మోంతా ఎక్కడికి వెళ్తుందో, ఆ దిశ మార్చుకొని ఎటుపోతుందో మరి అది చక్కగా తగ్గిపోతే బాగుంటుంది. ఆ తీవ్రత అనేది ఎవరికి ఏ నష్టం అనేది ఉండదు. మరి ఏం చేస్తుందో ఆ వాయుగుండం. అసలు ఎప్పుడు పంటల టైం, ఆ పంటల టైంలో ఈ తుఫాన్లు అనేవి రావడం చాలా దురదృష్టం. అసలు రైతులు మాత్రం ఆ మోంత అనేది కరుణించాలని కోరుకుంటున్నాను. నేను మాత్రం తుఫాన్ అనేది రాకోకుండా ఉండాలని, ఆ తీవ్రత అనేది తక్కువగా ఉండాలని అనుకుంటున్నాను. అది అలా నెయ్యి వేసుకుని తింటే ఎమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ ముద్దలు చేశాను చక్కగా, మళ్ళీ కారపడేసి నెయ్యి వేసుకొని చాలా ఎమ్మీగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది.